నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 7/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:38, తిథి పంచమి ఉదయం 10:13 వరకు, నక్షత్రం పూర్వషాఢ సాయంత్రం 6:46 వరకు, యోగాలు సాధ్య రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు, కరణము తైతిల ఉదయం 10:13 వరకు, కరణం భవ రాత్రి 11:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:26 వరకు, గుళికాలం ఉదయం 9 గంటల నుంచి 10:36 వరకు, యమగండం ఉదయం 5:47 నుంచి 7:24 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:23 నుంచి 3:11 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజాము 3:37 నుంచి 5:23 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆలోచనలలో అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కగా సంభాషించి వారి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. ఆకస్మికమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. చేసే ఖర్చులు కూడా మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలకి చేస్తున్న ప్రయాణాల్లో కానీ చేస్తున్న పనులలో కానీ కొన్ని ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఉన్నా కూడా ఆటంకాలని అధిగమించడానికి ముందుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆలస్యాలు ఆటంకాలు కూడా కొన్నిసార్లు మీకు అనుకూలతల్ని చేకూర్చే విధంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గౌరవం విలువ పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. ఆశించిన ఫలితాల్లో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శాతం శ్రద్ధగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, లేకపోతే సాంఘిక సంబంధాల అభివృద్ధి, మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయాన్ని సాధించిన ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా గృహ వాతావరణంలో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క పరిస్థితులను గమనించుకుంటూ వ్యక్తుల మీద ఒకలాంటి వైరాగ్య భావనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అధిక శ్రమతో శ్రద్ధతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడం, న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడం, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడం మొదలైన విషయాల కొరకు ఆలోచన చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో సంతాన వర్గంతో కలిపి చర్చలు చేయడం, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటికి, విందు వినోదాల కొరకు చేసే కార్యక్రమాల కొరకు మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విధానంలో దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లి భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తారు. గృహంలో వాతావరణాన్ని సౌఖ్యవంతంగా ఏర్పరచుకుంటారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇబ్బంది పెట్టిన వ్యక్తులే మీకు సహకరించడానికి ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో, స్థిర నిర్ణయంతో, మానసిక ప్రశాంతతతో, సజ్జన సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో మీకు అన్ని కూడా సులభంగా మీరు అనుకున్న సమయంలో అనుకున్న పని చేసుకోవడానికి తగిన విధంగా ముందుకు వెళ్లే విధంగా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. వ్యక్తుల యొక్క సహకారంతో రుణాలు ఏదైనా ఉన్నా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. వృశ్చిక రాశి.
అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, ముఖ్యమైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు, ఆకస్మికమైన ఖర్చులు అనేవి, కుటుంబపరమైన ఖర్చులు అనేవి, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కన్ను పన్ను మొదలైన విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ మరి ధనస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కానీ ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతుంది. సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త కోరికలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో మీ యొక్క గౌరవం, మీ విలువ, కుటుంబ సభ్యులతో కలిపి మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా గృహ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన వాటి కొరకు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సంతాన వర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వారి కొరకు సమయాన్ని వెచ్చించాలి. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారితో మీ యొక్క ఆలోచనలు కావచ్చు, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడంలో కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల కొరకు, వారికి అభివృద్ధి కొరకు వారికి మీరు సహాయం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీ యొక్క గౌరవాన్ని ఎన్నుడిమి చేసుకుంటూ ముందుకు పెడతారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులను అధిగమిస్తారు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. శత్రు రోగ రుణాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో మంచి నిర్ణయాలు మీకు మానసిక అనుకూలతల్ని, ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం అందుకుంటారు. వృత్తిపరంగా ఆకస్మిక ధనాదాయం, ఆకస్మిక అవకాశాలు, మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీన రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వృత్తులు మారడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో, కీలక అంశాలలో, కీలక నిర్ణయాలలో, వృత్తిలో మీకు ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల్లో మీ గౌరవం, శ్రమ, బాధ్యత మొదలైనవి పెరుగుతాయి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. తల్లి పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని, తల్లిని, మీ యొక్క వృత్తిని అన్నింటినీ సరైన ప్రణాళికాపరంగా వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అమ్మ ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశులు 12 రాశుల వారి ప్రతివర్తంతో ఎక్కువ దైవాన్ని ప్రార్థించడం ముందుకు వెళ్ళడం అనేది దాంతో పాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగా ఈ రోజు చెప్పుకునే గోచార ఫలితాలు ఎదుర్కొన్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మనం తీసుకునే ఈ యొక్క పరిహారంగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలైన, అష్టోత్తరాలైన, అష్టకాలైనా, ముఖ్యంగా దత్తాత్రేయుడికి సంబంధించి కానీ, అనగాదేవికి సంబంధించి కానీ శ్లోకాలైన, అష్టకాలైనా ఏది చేసుకున్నా, లేకపోతే విన్నా, లేకపోతే దానికి సంబంధించిన గురుచరిత్రకు ఏది మీరు విన్నా, ఏం చేసినా అనుకూలమే, మీకేది అనుకూలమో ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దేనికి కూడా అనుకూలత లేదు అనుకున్నట్లయితే కనీసం శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం చేయడం బట్టి మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైన వాటికి అవకాశం ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.